హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో వడ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈవినింగ్ టైంలో ఏదైనా వేడివేడిగా స్నాక్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో స్వీట్ కార్న్ వడ ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ స్వీట్ కార్న్ వడ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ స్వీట్ కార్న్ వడ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల వరకు ఫ్రెష్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని ఈ స్వీట్ కార్న్ని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పేస్ట్లో 1/2 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు కట్ చేసిన కొత్తిమీర ఆకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి, స్వీట్ కార్న్లో ఉన్న నీరే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ స్వీట్ కార్న్ పిండి ముద్దలో ఒక మీడియం సైజు బాల్ అంత పిండి ముద్దను తీసుకొని పిండి ముద్దని చేతిలో వడలాగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒత్తుకున్న వడల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మరిగించుకున్న ఈ ఆయిల్లో ఈ స్వీట్ కార్న్ వడల్ని ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ వడల్ని ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ స్వీట్ కార్న్ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ కార్న్ వడల్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ స్వీట్ కార్న్ వడల్ని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ కార్న్ వడలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ వడల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలి ఉన్న స్వీట్ కార్న్ వడల్ని కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినాయి. ఈ స్వీట్ కార్న్ వడల్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ కార్న్ వడల్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ స్వీట్ కార్న్ వడల్ని ఈవినింగ్ స్నాక్ టైంలోకి తయారు చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ వడల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.